హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్నాక్స్ రెసిపీతో వచ్చేసానండి. గోధుమ పిండితో కరకరలాడే చిప్స్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. అందుకు పచ్చిమిర్చి ఒక 10 తీసుకోవాలి. అలాగే కరివేపాకు తీసేసుకుని ఒక మిక్సీ జార్లో కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. మరొక గిన్నె తీసేసుకుని 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్లు రవ్వ యాడ్ చేసుకుందామండి. మీ దగ్గర రవ్వ లేదంటే బియ్యం పిండినైనా వేసేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసుకున్నారంటే చిప్స్ కరకరలాడుతూ బాగా వస్తాయండి. అందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుని 1 స్పూన్ కారము అలాగే సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. పచ్చిమిర్చిని అంతటిని బాగా ఇలా మిక్స్ చేసేసుకుని బాగా కాంచిన ఆయిల్ని ఒక గరిటె వేసేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసుకుని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. చేత్తో కలుపుకండి. ఆయిల్ వేసినప్పుడు చేయి కాలుతుంది. వేడి ఆయిల్ వేస్తాం కాబట్టి తర్వాత చేత్తో కలిపేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కొద్దిగా సాఫ్ట్గానే పిండిని పిసుకోండి. సెమీ సాఫ్ట్గా పిసుకోవాలండి. ఎందుకంటే మనం రవ్వ యాడ్ చేసాం కాబట్టి సెమీ సాఫ్ట్గా ఉండాలి. మరి ఎక్కువగా గట్టిగా ఒత్తేసుకోకండి. కొంతసేపు ఒక 1/2 అవర్ క్లోజ్ చేసి పెట్టేసామంటే రవ్వ అనేది సరిపోతుంది. అప్పుడు గట్టిగా వస్తుందండి. ఇలా మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మరొకసారి ఇలా పిసికేసుకొని రౌండ్స్ చేసేసుకున్నాం. మనం చపాతీ ముద్దలాగా తీసేసుకొని చపాతీలు ఒత్తేసుకుందామండి. ఇలా చపాతీని ఒత్తేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఇలా ఒకసారి కట్ చేసేసుకోండి చాక్తో. మళ్ళీ ఇంకొక సైడు ఇలా కట్ చేసేసుకోండి. 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఒక నైఫ్ కానీ ఇలాంటి కట్టర్ ఉంటే కట్టర్ కానీ తీసేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకున్నామంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయండి. మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో ఘాట్లు పెట్టేసుకోండి. నిలువుటుగా కావాలంటే నిలువుటుగా, లేదంటే అడ్డంగా అయినా మీ ఇష్టం వచ్చినలాగా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. అలాగైనా కాల్చుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టి కాల్చుకున్నారంటే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా చూడడానికి కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి. అలాగే అన్ని పిండి ముద్దల్ని ఇలా రుద్దేసుకుందాము. ఎక్కువగా మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా రుద్దేసుకొని ఇలా ఒత్తేసుకోండి. రౌండ్గా ఒక బాక్స్ తీసేసుకొని ఇలా రౌండ్గా ఒత్తేసుకొని ఇలా 4 పార్ట్స్గా కట్ చేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇలాగే ఘాట్లు పెట్టేసుకుందాం. మీ దగ్గర ఇలాంటి కట్టర్ ఉంటే పెట్టేసుకోండి, లేదంటే చాక్తో అయినా కట్ చేసేసుకోవచ్చు. అన్నిటినీ పెట్టేసుకొని నేను మొత్తం పిండి ముద్దని ఒకటేసారి ఇలా రుద్దేసుకొని చేస్తున్నానండి. అలా అయినా చేసేసుకోవచ్చు. మీ వీలుని బట్టి మీరు ఇలా రుద్దేసుకొని ఒకటొకటిని ఆయిల్లో కాల్చేసుకుందామండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు. ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకి టీ టైం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి. ఒకటొకటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఇలాగే ఒక 2 సైడ్స్కి ఇలా తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలండి. కాలిపోయాయి కదా, తీసేసుకుందాం. ఒక రెడ్ టిష్యూ లేదంటే పేపర్ వేసుకున్న ప్లేట్లకి తీసేసుకుందామండి. మరో వాటి వేయించుకునేద్దాం. ఒకటొకటిని ఇలా మీ ప్యాన్లో ఎన్ని సరిపోతాయి అన్నిటిని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అండి. ఇలా తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయి తీసేసుకుందాం. కాలిపోయాయి కదా, మీరు గరిటతో ఇలా అన్నారంటే సౌండ్ అనేది వస్తుందండి. అప్పుడు పర్ఫెక్ట్గా కాలిపోయాయని. ఎక్కువగా కాల్చకండి, మళ్ళీ తీసి ఆరిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి. అన్నిటినీ మరొకసారి వేసేసుకుందామండి. మీరు రుద్ది ఒక కాటన్ క్లాత్ని చేసుకొని పెట్టుకోండి, లేదంటే డ్రై అయిపోతాయి. మీరు అన్నిటినీ రుద్దేసుకుని ఇలా కట్ చేసుకొని దానిపైన క్లాత్ను పరిచి పెట్టేసుకొని రోస్ట్ చేసేసుకోండి. తీసేసుకుందాం అన్నిటినీ. చూడండి ఎంత బాగా వచ్చాయి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.